కాక ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్ కదా, వాళ్ళ బావ ఎగ్జామ్ రాయడానికి పోతారు కావచ్చు. మీ పిల్ల కొద్దిగా ఉంటుంది, ఫోన్ చేయకపోయినావు? మొన్న వాళ్ళ బావ వచ్చి ఇష్యూ చేసిండు యారా, అందుకే నాతో సరిగా మాట్లాడతలేదు. సరే కానీ ఇలా ఖాళీగానే ఉంటాయి యారా, ఒకసారి ఫోన్ చేసి ఒకసారి. సరేరా. హలో సంతోష్. అంకిత బతికే ఉన్నావా? ఫోన్లో మెసేజ్లు ఏం చెప్పాలి సంతు, మా ఇంట్లో నాకైతే రోజు బావ గురించి టార్చర్ బాగా అవుతుంది. ఓ ఇంకా మీ ఆ లొల్లు ఒడవలే? మీ బావకి ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్ కదా, పోలేదా? ఏమో ఆయన పోయిండో పోలేదు నాకేం తెలుసు. ఆయన గురించి నేను పట్టించుకోవట్లేదు. ఆయన రాస్తేంది రాయకపోతే నాకేంది. మంచి పని చేసినావు కానీ మనం ఎప్పుడు కలుద్దాం మరి? కలుద్దాం సంతు, నాకు కూడా ఇంట్లో మస్తు బోర్ కొడుతుంది. కానీ మనం ఊర్లో కలవడం కంటే సిటీలో కలవడం బెటర్ కదా. నీ ఇష్టం, నాదేమున్నది. ఊర్లో అంటే ఊర్లో కలుద్దాం, సిటీలో అంటే సిటీ కలుద్దాం. మనం ఊర్లో కలిసింది ఎవరైనా చూసి నాన్నకు చెప్పిల్లనుకో, నాన్న నా మీద సీరియస్ అవుతాడు. అందుకే బయట కలుద్దాం. సరే అంకిత, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా నాకు ఫోన్ చేయి, కలుద్దాం. ఓకే సంతు. ఇంకేంటి బిడ్డ, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బాగానే రాసినమ్మా. సరే బిడ్డ, అన్నం వేసుకొని వస్తే ఇంట్లోకి రా.